బాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ధురంధర్ ది రివెంజ్ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్ మొదటి భాగం సాధించిన భారీ విజయాన్ని కొనసాగించగలిగిందా అనే ప్రశ్నకు మిక్సెడ్ కానీ ఎక్కువగా పాజిటివ్ స్పందన వస్తోంది. ఇక కథ విషయానికి వస్తే జస్కరీత్ సింగ్ రంగి అనే దేశభక్తుడు పలు పరిణామాల వల్ల పాకిస్తాన్ కు వెళ్లి హామ్జా అలీ మజారీగా మారే ట్రాక్ తో సినిమా ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి స్పై ఆపరేషన్స్, రివెంజ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ముందుకు సాగుతోంది. దర్శకుడు ఆదిత్యర్ మరోసారి తన స్టైల్ చూపిస్తూ కథను విస్తృతంగా తెరకెక్కించారు. అయితే సినిమా నిడివి దాదాపు 4 గంటలు ఉండడం కొంతమందికి మైనస్ గా అనిపించవచ్చు. అయినప్పటికీ ట్విస్ట్లు, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు కథను ముందుకు నడిపిస్తూ బోర్ అనిపించనియ్యవు. రణ్వీర్ సింగ్ ఈ సినిమాలో డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించారు. జస్కరీత్ సింగ్ రంగి మరియు హామ్జా అలీ మజారీగా వేరువేరు వ్యక్తిత్వాలను చూపిస్తూ తన కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బలంగా నిలిచింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ కు బలం చేకూర్చగా సినిమా ఆటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ డిజైన్ కథకు తగిన మూడ్ను సృష్టించాయి. అయితే కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాల్లో సౌండ్ మిక్సింగ్ లోపాలు కనిపించాయి. మొత్తానికి ధురంధర్ ది రివెంజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలుస్తోంది. కొంత పొడవు, కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఉన్నప్పటికీ థియేటర్లో చూడదగిన సినిమాగా ప్రేక్షకులు భావిస్తున్నారు.